వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో అసలు సిస్సలు వాస్తవాలు ఏందో కూడా తెలియజేసేది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. మరొక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధితోని, అంకిత భావంతోని ఇక్కడి ప్రాంత బిడ్డలందరికీ కూడా వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతో మాత్రమే వైఆర్ టీవీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వ్యూవర్కు చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిండికేట్ రాజకీయాల మీద కూడా భవిష్యత్తులో ఒక మంచి ప్రూఫ్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ప్రధానంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ప్రధానమైన అంశాల్లోకి పోదాం. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు అంశాలు అయితే కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఏంది, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. ఒకసారి చూడురి. హెరిటేజ్ జాతర విజయ్కు పాతర అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడులు, 200 కోట్లతో భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టేనా? ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో నష్టాలలోకి విజయ డైరీ. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లింపులు లేవు. ఇతర డైరీలకు రైతులు మల్లాలనే బిల్లులు జాప్యమా? ఉద్దేశపూర్వకంగానే పాడి గేదెను బలిపెడుతున్న ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన మెగా డైరీపై నిర్లక్ష్యం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతున్నాయి. విజయ డైరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలిసింది. 200 కోట్లతో పైగా కూడా పెట్టుబడులతో షామీర్పేటలోని డైరీతో పాటు ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం. దీనిపై ఇటీవల జరిగిన హెరిటేజ్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే జరిగితే విజయ డైరీ చరిత్రలో కూడా కనుమరుగయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి. అయితే చాలామంది మాట్లాడతారు ఏమని అంటే, చంద్రబాబుకు సంబంధించి శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది మన పలు సందర్భాలలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుతున్న విషయమే. కానీ నిజానికి ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోరి. నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అరంగేట్రం చేసి, ఏంది ఇండైరెక్ట్గా అరంగేట్రం చేసి, మన తెలంగాణ హైదరాబాద్ను బ్రాండ్ అంబాసిడర్ను దెబ్బతీసి, మన కాడ పెట్టుబడులు లేకుండా చేసి, మన దగ్గర ఉన్న సంస్థలన్నింటినీ వెళ్ళగొచ్చే ప్రయత్నం చేసి, వాటితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఈరోజు ఎంతో మందికి జీవనాధారమైన విజయ డైరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు సంపాదించుకున్న దాన్ని ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వానికి సంబంధించిన విజయ డైరీని పాతర పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు అవునన్నా కాదన్నా నిజమన్నా. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది, లేకపోతే ఇంకోటి నడుస్తుంది అంటే అది ఉత్తముచ్చట్నే. ఎందుకు అంటే మన కాడ జరిగేది మొత్తం ఆంధ్రాకు సంబంధించిన పెద్ద మనుషుల పరిపాలన జరుగుతుంది అనేది ప్రధానంగా కీలకంగా మీరు చూడొచ్చు. ఇక్కడ 3 సందర్భాలు ఉంటాయి. ఒకటి హైడ్రా విషయంలో చూడొచ్చు, దాంతోపాటు రాజులకు సంబంధించి ఓ సభ పెడితే ఏ విధంగా ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిలో చూడొచ్చు, ఆ తర్వాత కమ్మవారికి రెడ్ కార్పొరేట్ ఏ విధంగా బలుకుతున్నారో చూడొచ్చు. అంటే మీరు ఈ విషయాలన్నీ చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోరు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడితే పెట్టని తప్పులేదు, కానీ మన ప్రభుత్వ రంగానికి సంబంధించిన విజయ డైరీని మాత్రం పాతరేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నిర్విరామం చేసే కుట్రలు కుతంత్రాలు అయితే చాలా క్లారిటీగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకున్నంత సింపుల్గా మాత్రం ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటన్నా చూడరు, ఎక్కడికి చూసినా కూడా ఒకటే ప్రధానమైన ఎపిసోడ్ కనబడుతుంది. మీరు ఏ వైపు చూసినా ఏం చూసినా కూడా ఒకటే ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి మొండి చేయి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇగో ఇక్కడ చూడరు ఎంత క్లారిటీగా ఉందో. హెరిటేజ్ జాతర విజయ్కు పాత్ర అంటూ కూడా చూడొచ్చు. నష్టాల్లోకి విజయ డైరీ. ఉమ్మడి ఏపీలో నష్టాల బాటలో ఉన్న విజయ డైరీని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ విజయ డైరీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైతులకు పాల ఇన్సెంటివ్ ప్రకటించడంతో పాటు సబ్సిడీలో గేదెలను ఇప్పించింది. విజయ డైరీ ఆధ్వర్యంలో మెగా డైరీని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విజయ డైరీ నష్టాల నుంచి లాభాలు వచ్చింది. అయితే ఇది ఎంతో కాలం నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజయ డైరీకి మళ్ళీ కష్టాలు నష్టాలు మొదలయ్యాయి అనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయ డైరీకి ప్రభుత్వం నుంచి కనీసం సహకారం కూడా కరువైందని
ఉద్యోగులు వాపోతున్నారు. పాల బిల్లులు చెల్లించకపోతే పాల సేకరణ తగ్గుతుందని చెప్తున్నారు. విజయ్ డైరీ తయారు చేసే పాల ఉత్పత్తుల విక్రయం కూడా భారీగా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తుంది. లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడంతో పాటు మళ్ళీ నష్టాల బాట పట్టినట్లుగా ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఏంది అంటే ఇక్కడ హెరిటేజ్ అనే సంస్థకు రేవంత్ ప్రభుత్వం సహకారం అందిస్తుంది, ఖచ్చితంగా అందిస్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీరు ఎక్కడైనా చూడురి, క్లియర్ కట్గా ఆయన ఎజెండా చంద్రబాబుతోనే నడుస్తుంది. చంద్రబాబు జెండా కోసం మాత్రమే పనిచేస్తూ ఆయన ఎవరైనా ఉన్నారు అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇది క్లియర్ కట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చిన్న పొరగల పరాశకం కాదు భయ్. నా తెలంగాణ ఆగమైపోతుంది. నా తెలంగాణకు సంబంధించి ఒక్కొక్కటి నష్టం వాటిల్తా ఉంటే 1200 మంది ఆత్మల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఆయన ఎవరు? పెట్టుబడుల పేరుతో మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈయనెవరు? మీరు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వాస్తవాలు ఇవన్నీ. ఇక చూడురి, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా తెలంగాణలో తమ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడే హెరిటేజ్ సంస్థను విస్తరించాలనే ఆలోచనలో సదరు సంస్థ ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈ భారీ ప్లాన్ చేసినట్లుగా చర్చ జరుగుతుంది. హెరిటేజ్ సంస్థకు రేవంత్ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకారాలు అందిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే విజయ్ డైరీని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ నష్టాలలో కూరుకుపోతున్నా పట్టించుకోకపోవడం వంటివి స్వయంగా కూడా ఈ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అయినా కూడా ఆ శాఖపై ఇప్పటి వరకు కూడా సమీక్ష లేకపోవడం. ఇగో చూడరు, ఇక్కడ కనీసం ఆ సంస్థ యొక్క బాగోగులేంది, దానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలే. అందుకే పాల బిల్లులు చెల్లించడం లేదా. ఈ విజయ్ డైరీ విషయంలో కొన్ని నిర్గాంతపోయే విషయాలు ఉంటాయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో విజయ్ డైరీకి సంబంధించి పాలు పోసే పాడి రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు వారి ఖాతాలో పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 3 నెలల పాడి రైతులకు బిల్లులు దిక్కులేవు. 140 కోట్ల పాల బిల్లులను బకాయి పెట్టింది ప్రభుత్వం. రైతులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో కానీ విజయ్ డైరీ అధికారులలో కానీ కనీసం చలనం లేకపోవడం గమనార్హం. పాల బిల్లులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిట్ల దండకం అందుకున్నారట. బిల్లులు వచ్చేటప్పుడు వస్తాయి, ఇష్టం ఉంటే పాలు పోయండి, లేకుంటే లేదు అని విజయ్ డైరీ అధికారులు రైతులకు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర దాగిందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. రైతులను విజయ్ డైరీకి దూరం చేసేందుకు ప్రభుత్వం పాల బిల్లులను చెల్లింపు ఆలస్యం చేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నెలల పాటు పాల బిల్లులు రాకపోతే రైతులే విసిగి వేసారి వాళ్ళంతటా వాళ్ళే ప్రైవేటు డైరీలకు మల్లుతారని అధికారులు భావిస్తున్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత మెల్లగా హెరిటేజ్ డైరీ రైతులను తన వైపు లాగేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంత క్లారిటీగా ఉన్నది ప్రభుత్వానికి సంబంధించి. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని నోటీసులన్నా పంపించుకో, ఏమన్నా చేసుకో, నేనైతే నీకు క్లియర్గా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీకు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు. నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయలే. నీకు 1200 మంది విద్యార్థుల బలిదానం తెలియదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటిదో అవగాహన లేదు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో నీ దగ్గర కార్యాచరణ లేదు. ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు, ఏం చేయాలి అనేది పరిపాలన దిక్కుదివాన లేదు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కమ్మ వాళ్ళని నెత్తి మీద పెట్టుకో, చంద్రబాబుని ఇక్కడ జుట్లో పెట్టుకో, నీకు నచ్చినట్టుగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేస్తున్నావు. కానీ తెలంగాణ ప్రజలు గనక తిరగబడి, తెలంగాణ ప్రాంత బిడ్డలు గనక తిరగబడితే మరొకసారి బంగ్లాదేశ్లో జరిగిన భయంకరమైన ఉద్యమం వస్తుంది. ఏదో చిన్నగా అల్లా టప్పానే కదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం చేస్తారు. నేను ఎట్లాగూ సిండికేట్ రాజకీయమే చేస్తున్నా, నేను ఎవడికి వాటాలు పంపాలనో వాడికి పంపిస్తున్నా, ఎవరిని గమ్మునుంచాలనో ఉంచుతున్నా, నన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఎవడెవడైతే సపోర్ట్ చేసినో వాళ్ళందరూ అయితే ఉన్నారు. వీళ్ళు ఎంత చేసినా, ప్రశ్నించే గొంతుకలు ఏం చేసినా అనే కోణంలో మాట్లాడుతున్నారు. కానీ నీ సిండికేట్ రాజకీయాలను నడి బదట్లో బట్టలు ఇప్పకపోతేనన్నాడు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో మీరు అనుకుంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక్కొక్క సంస్థను ఇప్పుడు పాల డైరీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పేరున్నది, ఎట్లున్నది, దాన్ని ఎట్లా ఆగం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఇంత జరుగుతున్న ఏ ఒక్కరు పాలకులు పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, నీ ఇష్టం ఉంటే పాలు పోయి, లేకపోతే లేదు. తర్వాత ప్రైవేట్ డైరీలకు వెళ్తారు, ప్రభుత్వ రంగ సంస్థలను అడవయి. మీరు ఒకసారి ఈ దేశంలో ఎక్కడైనా అడుగు పెట్టండి,
నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశంలో ఎక్కడైనా అడుగు పెట్టండి, భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలేమో నష్టాలలో కూరుకుపోతాయి, ప్రైవేట్ రంగ సంస్థలేమో వేల కోట్ల ఆర్జిస్తాయి. ఎక్కడి నుండి వస్తాయండి నాకు అర్థం కాదు అసలు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నష్టాలలో అవుతాయంటే ఒక ప్లాను, ఒక విజను, ఒక స్కెచ్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు విజయ డైరీ విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. విజయ డైరీకి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీగా కూడా ఒక వ్యూహంతో ముందు పోతున్నారు. ఏమని పోతున్నారు? ఫస్ట్ మేము బిల్లులు చెల్లించాం, ఆటోమేటిక్గా రైతుల పాల గురించి నెల పోతారు, 2వ నెల, 3వ నెల, 4వ నెల, ఇది 3 నెలలు అయిపోయినాయి. 3 నెలలు మాత్రమే పోస్తారు. పోసినాక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? 3 నెలల తర్వాత జరగబోయే ఎపిసోడ్ ఏంది ఒకసారి మీరు ఆలోచించండి. 4వ నెల ఇక పైసలే ఇస్తలేదు ఈ ప్రభుత్వ డైరీ, ఇక్కడ పోసలు ఏందని ప్రైవేట్ వైపు పోతారు. ప్రైవేట్ వైపు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సేకరణ మొత్తం ప్రైవేట్ వ్యవస్థకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ రంగానికి సంస్థ ఇది నడుస్తలేదు కాబట్టి మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం, షట్ డౌన్ చేస్తున్నాం అని చెప్పి షటర్ వేస్తారు. వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హెరిటేజ్ ఇక్కడ ఏంది అంటే ఇక తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. తనకు నచ్చిన సామ్రాజ్యాన్ని తనకు ఎట్లా కావాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఇక్కడ మనుషులు మాత్రమే వేరు, మళ్ళీ ఆలోచనలు ఒకటే, అన్నీ ఒకటే ఇవి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే తెలంగాణ నడుస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2 కళ్ళ సిద్ధాంతవాది, తెలంగాణ వ్యతిరేకి, బద్ద వ్యతిరేకి. నేను చెప్తున్నా కదా, 2 కళ్ళ సిద్ధాంతవాది ఆయన. మన తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చూడలే. ఆయన ఏది వర్ధన్నపేటకు సంబంధించి ర్యాలీ చేస్తే అక్కడ తెలంగాణ ఉద్యమం గురించి విద్యార్థులు పోతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ఎంత భయంకరంగా కొట్టలే. ఆనాటి రోజులు గుర్తులేవా? ఈరోజు మళ్ళీ ఆయన సంస్థలను తీసుకొచ్చి ఎవరిని ఎత్తి మీద పెడదాం అనుకుంటాను నేనే. ఇక్కడ ఉన్న విజయ డైరీ పరిస్థితి ఏందయ్యా? విజయ డైరీ పరిస్థితి ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నాం అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు. ప్రభుత్వానికి సంబంధించి ఏది నచ్చినట్టు అది చేస్తే ఏందన్నట్టు ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏంది హెరిటేజ్ అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో విస్తరిస్తున్నది. దీన్ని పూర్తి స్థాయిలో మన ప్రాంతానికి సంబంధించిన మన విజయ డైరీని మనం కాపాడుకోవాలన్నా ఒక్కొక్కటిగా కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి పార్టీకి మీరు స్థానిక సంస్థల రాబోయే ఎన్నికలలో ఓటేస్తే మీ మూర్ఖత్వంగానే మేము భావిస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అంటే వీళ్ళ పరిపాలన ఉంటే అది సాధ్యం కాని విషయం. నేను చెప్తున్నా కదా, అది సాధ్యం కాని విషయం. ఇగో ఇంకొక విషయం చూడు, ఏంది ఏందయ్యా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రేవంతు చెప్పేది ఒకటి కదా, రేవంతు చెప్పేది ఒకటి కదా, చేసేది మళ్ళొకటి కదా, రేవంతు పాలనలో రా అట్లున్నది. నేను చెప్తున్నా, పాట వాడి చెప్తున్నా. ఎందుకంటే మన రేవంత్ అన్న ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం భారీగా అమ్ముపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిండు. తెలంగాణ రాష్ట్రం వల్లకాడైపోయింది. కాటికి కాలు జాప్తాలు, శ్మశాన వాటికల మొత్తం ఇట్లా పేరుకపోతున్నాయి అన్నట్టుగా చెప్పిళ్ళు. ఈ మేధావి అనే వర్గం బామ్మారదులు, మేధావి అనే వర్గం బామ్మారదులు అంటున్నా. వాళ్ళు మన తెలంగాణకు ద్రోహం చేయడానికి మన ప్రాంత బిడ్డలే కానీ మన బామ్మారదులు వాళ్ళు. ఏంది కుట్రపూరితమైన అసత్యపూరితమైన ప్రచారం చేసే హౌలేగాళ్లకు సమాధానం ఇప్పుడు చెప్పుర్రి. మద్యం తెలంగాణలో ఏరులై పారుతున్నది. మీరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణలో గత ప్రభుత్వం కంటే 3 రెట్లు ఎక్కువగా సేల్ అవుతున్నది. వాళ్ళకు టార్గెట్లు పెట్టిళ్ళు. నీ స్టాక్ అయిపోయిందా, ఈ నెల నువ్వు ఇంత అమ్మాలే, ఖచ్చితంగా అమ్మాలే, మెడ కింద కత్తి పెట్టి అమ్ముతావా సస్తావా అన్నట్టు చేస్తున్నారట. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇక చూడురు, ఇక్కడ త్వరలో మద్యం ధరల పెంపు, పెరిగిన ధరలలో ప్రధాన వాటా కంపెనీలకే, సర్కార్ ఖజానాను కొల్లగొచ్చేందుకు భారీ కుట్ర, తెలుగు రాష్ట్రాలలో ఒకే రీతి ధరలకు కసరత్తు, చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు ఏంది అనుగుడు, అబ్బ బిడ్డ దొరికిండు దొంగ. అస్మదీయులకే మద్యం సరఫరా కాంట్రాక్టులు, అక్టోబర్ చివర్లలో ధరలపై వెలువడనున్న నిర్ణయం. ఇక్కడ భారీ కుట్ర ఉన్నది. మీరు దీన్ని చిన్నగా తీసుకోకండి, దయచేసి చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్రం నడుస్తున్నది ఇగో మద్యం మీద, మీరు వేసే కోటర్లు లీటర్ల మీద. నేనే చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రం నడిచేదే మద్యం మీద. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రభుత్వం మద్యం మీద నడుస్తుందంటే ఎంత సిగ్గుచేటు తెలుసా? ఇక్కడ పరిశ్రమల నుండి వచ్చిన ఆదాయం నుంచి కాదు, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదాయాలు వేరే మార్గాల నుంచి రావట్లేదు.
ఇగో దీని నుంచే వస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది అంటే ఇక్కడ ప్లాన్ 1 ప్లాన్ బి 2 ఉన్నాయండి. ఇక్కడ క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. ఈ మద్యం ధరలు పెంచిన తర్వాత ఇది ఎవరికి లాభం అంటే మరి తెలంగాణ ఖజానాకు వస్తుంది కదా, మళ్ళీ మనకే లాభం కదా అంటే ఒకటి మీరు ఆలోచించుర్రి. తెలంగాణ రాష్ట్రాన్ని గుడుంబా లేని పరిస్థితి చేసిరా అంటుర్రు కదా, గుడుంబా కూడా ఇక్కడ ఏరులై పారుతున్నది. దాని గురించి కూడా చెప్తా. ఇక చూడుర్రి, ఈ మద్యం ధరలను పెంచి చేస్తున్నది ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక ఏ అనే మద్యం షాప్ ఉన్నది, జి అనేది మన గవర్నమెంట్, బి అనేది గవర్నమెంట్ అనుకోండి. ఇక్కడ మద్యం ధరలను పెంచడం ద్వారా ఏం రావాలి, మన గవర్నమెంట్కు ఆదాయం రావాలి, ఇక్కడ గవర్నమెంట్కు ఆదాయం రావాలి. కానీ ఇక్కడ సదరు సంస్థలకు లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుండి వచ్చే ఆదాయం అంతా ఇక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళి వాళ్ళు బాగుపడేటట్టు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచర వర్గానికి సంబంధించి వేల కోట్లు సంపాదించే ఒక కుట్ర చేస్తున్నారు. మద్యం ధరలు పెంచుతున్నాయి, ప్రతిసారి మద్యం ధరలు పెరుగుతున్నాయి అంటే మద్యం ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మద్యం ధరలను వీళ్ళు అలాంటి ప్రణాళిక చేయట్లేదు. కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా, కంపెనీలు బినామీల పేర్ల మీద ఉండే విధంగా, కంపెనీలలో వాటాలు ఉండే విధంగా, లేకపోతే వాటాలు చేర్చుకునే విధంగా బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి రకరకాలుగా చేస్తున్నారు. ఒక రకంగా కాదన్న, ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు. వాళ్లకు సాయశక్తుల ఏది వీలైతే అంత రకంగా చేస్తున్నారు. ఇది ఒక రకంగా పోవట్లేదు. ఈరోజు మద్యం షాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారే విధంగా జరుగుతున్నది. మరి ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే ఏం చేస్తాం మనందరం? మరి ఏం చేయాలి? పోరాటం చేయరా? ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా? బాధ్యతాయుతంగా అడగాల్సిన బాధ్యత లేదా మీ పైన? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మద్యం ధరలను పెంచి ఏంది అంటే పూర్తి స్థాయిలో కంపెనీలకు కట్టబెట్టి ఆ కంపెనీలలో నుండి వచ్చే వాటాలను వాళ్ళ బినామీ పేర్ల మీద, లేకపోతే ఆ కంపెనీల వాళ్ళ అనుచరులను బినామీల పేర్ల మీద చేర్చేసి లాభాలను గడించే కుట్ర జరుగుతున్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ముక్కు విండి వసూలు చేస్తున్నారు, లేదా తెలంగాణకు సంబంధించి తాగుబోతలను చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు తెలంగాణలో మద్యం షాపులు ఒకటేనా, లేకపోతే ఇంకొకటి ఏమైనా ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం చెప్తా. ఏంది అంటే మళ్ళొక్కసారి గుడుంబా పెట్టరేగిపోతున్నది. గుడుంబా ఇగో చూడుర్రి, మళ్ళీ గుడుంబా ఇగో గుప్పు చూడుర్రి. రహస్య ప్రాంతాలలో తయారీ కేంద్రాలు, ఎక్సైజ్ దాడులలో బయటపడుతున్న స్థావరాలు, 2017లో ఉమ్మడి జిల్లాలలో 99% నిర్మూలన, సత్ఫలితాలు ఇచ్చిన గత ప్రభుత్వ పునరావాస పథకం, పల్లెలలో మళ్లీ చెలరేగుతున్న తయారీదారులు, 8 నెలల్లో 74 కేసులు, 8 మంది అరెస్టు. ఇటీవల మానుకొండూరు మండలం నిజాయితీగూడెంలో గుడుంబా స్థావరాలపై దాడి చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం అంటూ కూడా చూడొచ్చు. మళ్ళీ విచ్చలవిడిగా మొదలైంది. మళ్ళీ చూడండి, ఒక్కసారి చూడండి, పచ్చటి పల్లెలలో గుడుంబా మళ్ళీ గుప్పుమంటున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో విచ్చలవిడిగా తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని రోజులలో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో తయారీదారులు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తుండగా పరిస్థితి ఇలాగే కొనసాగితే 10 ఏళ్ల ముందటి పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. గుడుంబా తయారీని ఒక సామాజిక సమస్యగా గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునరావాస పథకాన్ని అమలు చేసి తయారీదారులను బతుకుతెరువు చూపించింది. మళ్లీ తయారు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తయారీదారులు తిరిగి తమ పాత వృత్తిని నైపుణ్యం పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సారా సారమ్మ సారా మళ్ళీ స్టార్ట్ అయ్యింది తెలంగాణలో. ఇక చూడురి, వచ్చే చెప్పలే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ప్రభుత్వం మారడం కాదరా నాయన, ఇక్కడ పాలన మారాలి. వీళ్ళకేమో సోయి ఉండదాయే, ఏం చేద్దాం, ఏం కథ, ఎట్లా, ఇక మీరే చెప్పుర్రు. ఇక మద్యం పెంచేమో వాళ్ళ కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా చేస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలోనేమో గుడుంబం మళ్ళీ గుప్పమంటూ ఏది గ్రామాలలో మళ్ళీ ఒక రకంగా వాసన చూపించే ప్రయత్నం చేస్తున్నది. అంటే రేవంత్ సర్కార్ ఎంత ఫోకస్గా పనిచేస్తున్నది అనడానికి ఒక ఉదాహరణ ఇది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం, ఏది సిబిఐ దర్యాప్తు జరపాలి, ఖచ్చితంగా జరపాలి. ఇది వాస్తవమైన విషయం. RRR అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి. ఒకసారి చూడండి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి. వామ్మో, పెద్ద 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 బరువు బాధ్యతలే విచ్చిలు బండి సంజయ్. లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైనట్టే. అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దల భూదందా, 100 ఎకరాల చెర, అందుకే RRR పై కుట్ర. 4th సిటీ కోసం రూటు మార్చారనేది పచ్చి అబద్ధం. కొత్త అలైన్మెంట్తో రింగ్ రోడ్డు మరింత దూరం. మార్పుల మర్మమేంటో ముఖ్యమంత్రి చెప్పాలి. అలైన్మెంట్కు గ్రామ సభల ఆమోదం పొందాలి. మార్పుతో లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి. యథేచ్ఛగా మారిస్తేనే కేంద్రం RRR చేపట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు చేపట్టాలే స్కెచ్.
తద్వారా సొంత కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్లాన్. వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం భరింపు దానికోసమేనా బరితెగింపు. అది ఆ పెద్దల స్వలాభానికి ప్రజలపై 12,500 కోట్ల భారం. RRR తెచ్చానన్న కిషన్ రెడ్డి స్పందించరేం. కొత్త అలైన్మెంట్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్. మస్తు ఫైర్ ఉంటుంది అందరి దగ్గర. కానీ అలైన్మెంట్ లైన్ తప్పింది. ఇలా ఏ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో RRR దక్షిణ భాగం అలైన్మెంట్లో రూపొందించిన కేంద్రం అప్పట్లో ఏ ఊరిలోనూ ఒక్క రైతైనా ఆందోళన చెందలేదు. దక్షిణ భాగాన్ని భారతమాల కింద చేపట్టాలనా మరో పథకం కింద చేపట్టాలనా అనేది కేంద్రం యోచన. ఈ తరుణంలో సౌత్లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం పూర్తి కాకుండా కొన్ని చోట్ల పాత అలైన్మెంట్కు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం జరిగిన రింగు. అక్కడే ప్రభుత్వ పెద్దలకు కాంగ్రెస్ నేతలకు ఒక కీలక నేత కుటుంబానికి భారీ ఎత్తున కూడా ల్యాండ్. ఆ ఫ్యూచర్ 4th సిటీ కోసమే మార్పు అనేది ఒక సాకు. కొత్త మ్యాప్లోని మరింత దూరంగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చితే ప్రాజెక్టు నుంచి తప్పించుకోనున్న కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటే దక్షిణ భాగ నిర్మాణానికి రాష్ట్రంపై 12,500 కోట్ల భారం. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టాలని ప్రభుత్వ యత్నం. తమ భూముల రేట్ల కోసం తెలంగాణ ప్రజలపై రుణం. అధికారంలోకి వచ్చిన నెలకే కుందారం భూముల చెర. RRR తెచ్చానన్న కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు. RRR భూదందాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ జరిపించాలి, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని తేలిపోయినట్టు. ఇంకా మా ప్రశాంతనకి ఇంకా డౌట్ ఉన్నట్టున్నది, పాపం తెలియదు. ఇడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే. ఇవి ఎంత దోస్తులు అంటే ఇక మీరు చిరంజీవి సినిమా ఉంటుంది కదా ఒకటి, అందులో వాళ్ళ వాళ్ళ చిరంజీవి అందులో పని మంచిగా యాక్ట్ చేస్తాడు. దానికి సంబంధించి ఒక సినిమా ఉంటుంది కదా, స్నేహమైనా ఏదో ఉంటుంది. సేమ్ అట్లనే ఇక్కడ బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్. మీకు అర్థం కాకపోతే ఇంకొక చిన్న క్లూ కూడా ఇస్తా. భారతదేశ చరిత్రలో నేను చెప్తున్నా, భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా మొత్తం మీరు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలని వాడికి ఓరి ఎక్కడా కూడా గిట్లా 8 నీకు సగం నాకు సగం అని పంచుకున్నట్టు ఏ చరిత్రలో లేదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏంది అంటే కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పార్లమెంటు సీట్లు వచ్చే విధంగా వ్యూహరచన జరిగింది. ఈ వ్యూహరచన ఎక్కడి నుండి జరిగింది అనుకుంటారు? ఈ వ్యూహరచన చేసిన పెద్ద మనిషి ఎవరనుకుంటున్నారు? కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేసింది. పార్లమెంట్ ఎన్నికలలో నీకు భారీ ఎత్తున కూడా పార్లమెంట్ సీట్లు అన్నింటినీ కూడా మీకు జీ హుజూర్ అనే విధంగా ప్రధాని మోదీకి తాకట్టు పెడతామని తెలంగాణ కాంగ్రెస్ చేసింది. పాపం ఇలా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ వాదులకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాస్తవ ధోరణి వాళ్ళకి తెలియదు కాబట్టి. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాస్తవ ధోరణి వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే ఎగ్జాక్ట్ విషయం ఏంటి అంటే నీకు సగం నాకు సగం కాదు. భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఏంటంటే 10కి పైన కూడా ఇక్కడ సీట్లు సంపాదించమని రేవంత్ రెడ్డికి హుకుం వదిలేరు. రేవంత్ రెడ్డి కూడా నేను చేస్తా, మరి నువ్వు నాకు చాలా రకాలుగా సాయం చేయాలి, నా ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర నా మీద ఉన్న కేసులన్నీ కూడా క్లియర్ కట్ కావాలి, అది నీరుగారే విషయం కూడా ప్రజలకు అర్థం కావద్దు, అంత క్లియర్గా కూడా నీరుగారాలి అన్ని విషయంలో అని చెప్పిండు. సో ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు అనుకోవడం మన మూర్ఖత్వం. తెలంగాణ కాంగ్రెస్ వాదులకు చెప్తున్నా, పాపం వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా మంచోళ్ళు. ఇగో ఇది అసలు కథ. బీజేపీ కాంగ్రెస్ తమ యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం సిండికేట్ అయినారు. ఇక్కడ తెలంగాణలో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి. నేను ఒక విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ను ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్తే అధికార పార్టీకి అది ఎట్లా చేరిందో నాకు ఇప్పటి వరకు అర్థమవుతలేదు. దాని గురించి ఆరాధీసి దాని గురించి ఎంక్వైరీ చేస్తే తోడు దొంగలు దొరికిలు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సిండికేట్ రాజకీయాలతో ఎంత దూరమైనా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి జాగ్రత్త. నేను ఇక్కడ ప్రశాంత్ అన్నకు చెప్పేది ఏంటంటే RRR అలైన్మెంట్ మార్పు జరిగింది వాస్తవమే. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క భూములను కాపాడుకున్నారు. దాంతోపాటుగా 5-6 కిలోమీటర్లు జరిగితే ఆ మధ్యలో ఎట్లాగూ భూముల రేట్లు పెరుగుతాయి కదా భారీగా. భూముల రేట్లు పెరిగితే దాన్ని ఎట్లా దోపిడీ చేయాలి? ఒక తండాల పూర్తి స్థాయిలో వాళ్ళ మెడ కింద కత్తి పెట్టినట్టు తెల్లారి 4-5 కోడి గుయ్యనే లేదు. ఏది BMW కార్లాట, రేంజ్ రోవర్ కార్లాట, ఆడి కార్లాట వేసుకొని వచ్చి పొద్దుగాల వాళ్ళు లేవనే లేదు, తలుపులకు వచ్చి లొల్లి పెడతారట. లేదంటే అక్కడి నుండి ఒక అడ్రస్ చెప్తారట, ఏదో పెద్దదే ఆ హోటల్, ఆడికి రమ్మని చెప్పి సెటిల్ చేస్తారట.
అంటే కాంగ్రెస్ పాలన ఎంత నీచంగా ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుండే, అంతకుముందు ముఖ్యమంత్రుల పాలన ఎట్లుండే, ఇంత ఘోరంగా ఈ లుచ్చా పరిపాలన మనకు అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ అలైన్మెంట్ మార్పు పోతే పోని ఏముంటుంది ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగే వ్యవహారం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే చాలా క్లారిటీగా కూడా కాంగ్రెస్కు సంబంధించి లబ్ధి చేకూరి ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే కేవలం అలైన్మెంట్ మారిందన్న 5 కిలోమీటర్లు మారింది అయితే ఏమవుతుంది అనుకోవచ్చు. ఒక ఎకరం హైదరాబాద్లో ఎంత? తక్కువలో తక్కువ. సరే మీ లెక్కన నేను ఒక 10 కోట్లన్నీ వేసుకుంటా. ఒరిజినల్ రేట్ అయితే 25 కోట్ల పైసలకు ఉన్నది అనుకోండి, 10 కోట్లు వేసుకుంటా. 5 కిలోమీటర్లు అంటే ఎన్ని వందల ఎకరాలు వస్తాయి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎన్ని వందల ఎకరాలు వస్తాయి? ఎన్ని వందల ఎకరాలను ఇట్లా ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది అనేది మీరు మళ్ళీ ఆలోచించుకోండి. అంటే ఇక్కడ భారీ స్కామ్ జరుగుతున్నది. ఇది సిబిఐ విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తోని చేయమని ప్రశాంత్ అన్న డిమాండ్ చేస్తున్నాడు. అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 5-6 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ భూములు కొనుక్కొని వాళ్ళని బెదిరించి అన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక్కడ ఒకసారి చూడండి, సౌత్ అలైన్మెంట్పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం, ఎవరి కోసం? 14 మంది అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. రైతులలో పలు సందేహాలు, గత సర్కార్ హయాంలోనే అలైన్మెంట్ పూర్తి, గ్రౌండ్లో మార్కింగ్ కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు ఎవరి కోసం? స్పష్టం చేయని ప్రభుత్వం, ముక్తసరి ప్రకటనతో సరి, క్యాబినెట్ నిర్ణయానికి ముందే అలైన్మెంట్, ఇటీవలే ముఖ్యమంత్రిగా అధికారుల ప్రజెంటేషన్, కమిటీ ముందు పెట్టి ముద్ర వేయించుకునే యత్నమా అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలైన్మెంట్ అనేది మార్చడం వల్ల వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. సో ఇప్పటి వరకు దీని గురించి బయటికి రాకుండా అడ్డుకున్నది ఎవరు, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఇక్కడ రైతు భరోసా లేదు, కేబినెట్ భేటీలో చర్చకు రాని రైతు భరోసా, హైడ్రాకు ఎక్కువ సమయం కేటాయింపు, ఇక ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 బోనస్, ఎస్ఎల్బిసి టన్నెల్ పన్నులకు 4637 కోట్ల రూపాయలు. ఓకేనా? మీరు చాలామంది ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఇది రైతులకు సంబంధించిన వార్త. పాపం రైతులు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిశ్చింతగా చూస్తూ ఉంటారు. రైతులు ఏంది అంటే పాపం వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అని మన రాజకీయ నాయకులు నినాదాలే ఇస్తారు, కానీ రైతులను పట్టించుకున్న పాపన లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే ఒకసారి చూడు, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో ఒక 4 ఎకరాలే ఉన్నది, 7500 రూపాయలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైతు పెట్టుబడి సాయం అంటాం కదా. ఇప్పుడు మీకు ఎంత 4 ఎకరాలు ఉంటే 30,000 చేతికి వచ్చినా, దీంతో పాటు 2 పంటలు అంటే 60,000 చేతికి వచ్చినా, అంటే మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ లాభం ఎంత? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. 60,000 రూపాయలను మీకు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ సర్కార్ బ్యాంకు రుణమాఫీ అనే పేరుతోని ఈ పైసలన్నీ అటు డైవర్ట్ చేసేసి మరి దాంట్లో 100% చేసిందా అంటే కేవలం 30% మాత్రమే రుణమాఫీ చేసింది. ఇవన్నీ అటు డైవర్ట్ చేసి మేము రుణమాఫీ చేసేసినాం అనే పైసలు చేస్తున్నాం. మీకు రైతులకు భరోసా ఇవ్వకుండా, పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్రపూరితంగా ఈ పథకాన్ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నది. గతం వీళ్ళు ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు అదే జరిగింది. మేము 5 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాం, 3 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాం, 2 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాం అని చెప్పి చివరికి ఇప్పుడు దాన్ని ఏంది అంటే సంకనాకిచ్చారు. అయిపోయింది. ఇక ఈ పథకం మళ్ళీ వస్తుంది, రైతులకు లాభం చేకూరుతుంది, వాళ్ళకు పెట్టుబడి వస్తుంది అనుకోవడం మన యొక్క ఆలోచన ధోరణిలో తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక కాంగ్రెస్ వచ్చినాక ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, రైతులను రోడ్ల పాలు చేస్తుంది. హాయిగా పంటలలో ఉండాల్సిన మీరు బషీర్బాగ్ కాల్పులు ఇంకా మర్చిపోయినట్టున్నారు, అది గుర్తు తెచ్చుకోరి. పొగబాంబులతోని ఏంది స్ప్రేలతోని, లాఠీ చార్జులతోని, బుల్లెట్ వర్షాలతోని ఎట్లయింది, ఏం కథ అనేది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా మనం ఆలోచించాలి.
ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా రాదు, కాంగ్రెస్ సర్కారు ఇయ్యది. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. మళ్ళీ ఇత్తరు చేత్తరు అంటే ఇంతకంటే ఇంకా ఘోరం ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది నిన్న జరిగిన బాధాకరమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ మోడల్. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో గురువారం అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ఏటూరు నగర మండలం ఆకులవారి ఘనపురానికి చెందిన గీతిక 6 అనే చిన్నారి విషజ్వరంతో కన్నుమూసింది. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం. దీంతో 3 గంటల పాటు తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని చేతులపై ఎత్తుకొని నిలబడ్డాడు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే అదే రోజు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఇంకొక ఆయన పేరు ఏం పేరు, ఆయన 3-4 దామోదర్ రాజనరసింహ వైద్య మంత్రి అదే జిల్లాలో ఉన్నాడండి. ఈ ఘటన జరిగిన రోజు అదే జిల్లాలో ప్రభుత్వ దవాఖానా ప్రారంభోత్సవానికి పోయిర్రు. నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళకు పరిపాలన కంటే సొంతంగా సంపాదన పరిపాలన అనేది బాగా వంటపడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ మోడల్ అంటే ఇదే. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి, ఎంత బాధాకరమైన విషయం. అంబులెన్స్లు కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది చెప్పురు? ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇగో ఇక్కడ ఏది గిది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం చురకలు. కోర్టు తీర్పులపై పరిధికి మించి మాట్లాడకూడదు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు బదిలీకి నో. అయితే సీఎం హోంమంత్రి జోక్యం చేసుకోవద్దు. ఇద్దరికి రిపోర్ట్ చేయొద్దని డీజీపీ ఏసీబీ చీఫ్కు ఆదేశం. ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పకనే చెప్పింది. అలాగే ఓటుకు నోటు కేసులో కీలక ఆదేశాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్కు కేసును బదిలీ చేసేది లేదని చెప్తూనే ఈ కేసులో సీఎం హోంమంత్రులు దూరంగా ఉండాలని, పోలీసులు వారికి రిపోర్ట్ చేయకూడదని సంచలనమైన తీర్పు ఇచ్చింది. వారి జోక్యం కూడదని కుండ బద్దలు కొట్టేసింది సుప్రీం. నేనేమంటున్నానంటే మీ అందరికీ తెలుసు, సెబాస్టియన్కు సంబంధించి సపోర్ట్ కోసం వెళ్ళి ఇట్లా అడ్డంగా దొరికిండు రేవంత్ రెడ్డి ఎంత అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ. అది కేసు నడుస్తున్నది. విజువల్ చూసినాం, వీడియోలు చూసినాం, వార్తలు చూసినాం, అరెస్టులు చూసినాం, జైల్లో ఉన్నది చూసినాం, బెయిల్పై విడుదల వచ్చింది చూసినాం, ఇప్పుడు కోర్టులో ఉన్నది చూసినాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అధికారం రాగానే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంది అంటే, అధికారం రాగానే తమ మీదున్న కేసులకు సంబంధించి అందులో ఉన్న ఎవరైతే పూర్తి స్థాయిలో నిజాలు పూర్తిగా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించడం, ప్రలోభాలు చేయడం, సాక్షులందరినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సుప్రీం స్పందించింది, సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంది అనేది కోర్టు పూర్తిగా కూడా కేసుకు సంబంధించి హోంమంత్రి కానీ అక్కడ డీజీపీకి కానీ డీజీపీకి ఉన్న ఏసీబీ చీఫ్కు రిపోర్ట్ చేయొద్దని ఆదేశం చేసింది. ఎందుకంటే కోర్టు కేసును తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసి చరిత్రలో ఈ కేసు నిలిచిపోతుంది అనేది సత్యం. ఎందుకంటే వీడియో ఫుటేజ్తోని ఏంది అంటే అడ్డంగా దొరికిపోయింది కావచ్చు. ఇక రేవంత్ను సుప్రీంకోర్టు ఇంతన్నా కూడా ఏమైనా చేస్తుందా అంటే లేదు. ఇక హైడ్రా ఇది పెద్ద డ్రామా. దీని గురించి ఏం మాట్లాడాలి? కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, సీతక్క. ఒక్క మొఖాలలో నా కళ ఉన్నదా? ఒక్కసారి వీళ్ళు చూడరి. సీతక్కనేమో నాకెందుకు అన్నట్టు ఉన్నది, పక్కన పొంగులేటి ఏమో ఏమైతే ఏడబోతే నాకేంది అన్నట్టు. ఇక నేనే షాడో ముఖ్యమంత్రి అన్నట్టు మా కోమటిరెడ్డి అన్నాడు. ఇక సీరియస్గా వీళ్ళు ఎవరు నన్ను వీళ్ళందరితో నాకు పంచాయతీ ఉన్నా అని రేవంత్ అన్నట్టున్నది. మొఖాలు చూడరి. ఇక్కడ మా తుమ్మలేమో సరే ఏదో వెట్టిల్లు చూద్దాం అన్నట్టున్నారు. ఇక మా జూపల్లి ఏమో పూర్తి స్థాయిలో కూడా అలా లీనమైపోయింది. మొత్తం ఏంది అంటే ఇక ఇంటానట్టు. అలా కొండ సురేఖనేమో దాన్ని పర్యవేక్షిస్తున్నట్టు. ఒక్కల మంత్రి ముఖాలలో నన్ను కళ కనబడుతున్నదా? అవ ఎనుకున్నైనా ఫోన్ చూసుకుంటాను. ఇంకా చూడురి, ఇక్కడ ఇంతమంది మంత్రుల కళ కనబడుతుంది ఏమన్నా? ఏం లేదు. పాపం మా సీతక్క హోంమంత్రి ఇయ్యలే అని బాధ అవుతానట్టున్నది. మా పొంగులేటికి నాకు డిప్యూటీ ఇయ్యాలని ఈయన బాధ అవుతాను. నేనే సీఎం ఎవరైతే రేవంత్ అయితేంది నేనైతేంది అని మావాడు అనుకుంటానట్టున్నాడు కోమటిరెడ్డి.
ఇక తుమ్మల నాగేశ్వరరావు ఏంద్రా ఎట్లుండే ఎట్లయిపోయినా అని మనోడు అనుకుంటున్నాను. ఇక వీళ్ళిద్దరేమో మంత్రి పదవి వచ్చింది కదా సాల్ అనేది వాళ్ళు అనుకుంటున్నట్లేదు. ఈ ముఖాలు చూడరు ఒక్కసారి. ఈ ముఖాలలో ఎక్కడన్నా కళ కనబడుతున్నదా? కనీసం మచ్చకైనా ఇంతంత కళ కనబడుతున్నదా? లేదు కదా. ఒకసారి ఈ స్టోరీ ఏందో చదువుతున్నారు. హైడ్రాకు చట్టబద్ధత, విస్తృత అధికారులు కల్పించిన కేబినెట్. ముందు రోజే సన్నిహితుల దగ్గర హైడ్రాపై చర్చ. కొన్ని రోజులుగా తర్జన భర్జనలు పడుతున్న సీఎం రేవంత్ సీటుకి ఎసరు తీసుకొస్తుందన్న ఆందోళన, సన్నిహితులతో ఏం చేద్దామన్న చర్చ, చట్టబద్ధతతో విమర్శలకు చెక్ పెట్టవచ్చన్న భావన. కేబినెట్లో అదే నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పీఆర్ స్టంట్కు అలవాటు పడ్డ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో తెలుగు రాష్ట్రాలలో సీన్ క్రియేట్ చేద్దామనుకున్నారు. మొదట్లో దాన్ని బాగానే వర్కౌట్ అయినా రాను రాను విమర్శల మొదలైంది. పేదోడి గూడు చెదరగొట్టిన ఈజీగా పెద్దోళ్ళకి బుల్డోజర్లు వెళ్ళకపోవడం ఒక కారణమైతే సొంత పార్టీ నేతల నిర్మాణాలే ఎక్కువగా ఉండడంతో పాటు ఎటు పాలుపోని పరిస్థితి నెలకొంది. అటు ఇటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన వాట్ నెక్స్ట్ అంటూ తలపట్టుకున్నారు. హైడ్రాకు తెరదించేది ఎలాగో సలహా ఇవ్వమని సన్నిహితుల దగ్గర వాపోయారట ముఖ్యమంత్రి. ఇంతకు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇక నేను ఇప్పుడు దీని గురించి చెప్తా. హైడ్రా నోటీస్ ఏడున్నది పోలీసు వాళ్ళది లేదా? ఈడ పెట్టినవా బా? లేదు, ఒకసారి చెక్ చేయవా? మీకు ఒకటి చూపెట్టాలి. మేము ఒక నోటీస్ మీ ముందు పెడతా నేను. ఈ హైడ్రా పంచాయతీ ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా జుట్టు ఎక్కువకూరి. హైడ్రా పంచాయతీ ఏంది అనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్తా. ఒక్కటే నిమిషం కొట్టే తెచ్చేవచ్చే. మీరు ఈ వీడియోని షేర్ చేసుకోరు, అందరికీ తెలిసేటట్టు చెప్పుర్రి. హైడ్రా పంచాయతీ ఏందో చెప్తా నేను. హైడ్రా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే హైడ్రామా. ఎస్, క్లియర్ కట్. ఎందుకంటావు రంజిత్ అన్న చట్టబద్ధత అన్నారు? అదే, ఏ చట్టబద్ధత లేకుండా ఎలాంటి దానికి చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి ఉండాల్సినవి చట్టబద్ధత అని ఇప్పుడు అంటున్నారు. కానీ చట్టానికి రూపురేఖలు, దాని యొక్క ప్లానింగ్ ఇది, దానికి విధి విధానాలు ఇది, ఇన్ని రకాలుగా ఉంటాయనే దాన్ని విన్నారా? లేదు కదా. ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే, ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుట్టింది అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఇది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కలలుగన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకునేందుకు నాంది పలకపోతుంది హైడ్రా. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు అన్నా చూడుర్రి, ఫస్ట్ ఖజానా ఖాళీ ఉన్నది. ఈడ ముఖ్యమంత్రి ఏమనుకున్నాడంటే లంక బిందెలు ఉన్నాయి, లేకపోతే ఇంకేమో ఉన్నాయి అన్నీ ఎత్తుకపోదామా దోసుకపోదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయననే ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇక్కడ ఏమున్నాయి, మచ్చికుండలే ఉన్నాయి, ఏం లేదు. కేసీఆర్ సర్కార్కు సంబంధించి అంత అప్పులు చేసిపోయింది అనేది ఒక నింది ఇట్లా జనాలకు ఒక మాట వదిలిండు. అది అంతటితో అయిపోయిందా? అయిపోలే. అయితే ఈ లంకె బిందెలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక్కరోజైనా కూడా 4-5 తరాలకు సరిపోయే ఆస్తులు వస్తాయి అంటారు. అది ఒక నానుడి. ఈ రాష్ట్రమైనా కాదు, భారతదేశంలో పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చాలు తరతరాలు చెరగని ఆస్తి వస్తుంది అనేది చర్చ కొనసాగుతుంది. సో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎలాగూ ఖజానా లేదు. మరి కేంద్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న ఢిల్లీ నాయకత్వం చేయన్నది, ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ అయిపోయింది. మంత్రులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా మనల్ని పక్కన పెడుతున్న పరిస్థితి, మంత్రులు మాట వింటలేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హైడ్రా దేనికి తీసుకొచ్చిర్రు అంటే, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సదరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దోస్తుల దగ్గర మాట చెప్తాడట. అయితే ఈ విషయం మీరు అందరూ కూడా వినాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిన్ను ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉంచదు, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకో. కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ సిద్ధంగా చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఆర్థిక వనరులు మెండుగా పెట్టుకొని అవసరమైతే తెలంగాణలో కొత్త జెండా లేపి కొత్త పార్టీ పెట్టడానికైనా సంసిద్ధతతోని ఉండాలి. ఒకవేళ ఉండదలుచుకుంటే ఆర్థిక నిధులు అనేది చాలా ఉండాలి. ముఖ్యమంత్రి గారు తన యొక్క సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, అనుచర వర్గం అందరికీ ఎవరికి ఏం కావాలో అవైతే సెట్ చేసుకోరి, భవిష్యత్తులో మాత్రం మళ్ళీ నన్ను అడగద్దు అనే మాట అన్నారు అనేది చర్చ చెవులు కొరుక్కుంటున్నాయి. అది నిజమా కాదా వాళ్ళు చెప్తేనే మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు పైసలు రావాలంటే ఎట్లస్తాయి? ఇప్పుడు సంపాదన రావాలంటే ఇప్పుడు హైదరాబాదే ఉన్నది, ఏది రోజుకో 100 కోట్ల ఆదాయం ఇస్తుంది. లేదు, వ్యక్తిగతంగా ఆదాయం రావాలి. ఇప్పుడు కాంట్రాక్టులకు సంబంధించి వీళ్ళు 70,000 కోట్లకు సంబంధించి అప్పు చేసిరు. అవి ఎవల జేబులు చేరినాయో మనకి ఇప్పటివరకు తెలియదు, అది ఎక్కడున్నదో కూడా మనకు తెలియని పరిస్థితి. ఇది వాస్తవం, రియాలిటీ. ఓకేనా? ఇది ఇంతటితో అయిపోతే
మరి నా సంపాదన నా బ్యాగ్ ఎట్లా నిండాలి అనుకున్నారు. మరి ఏం చేయాలి? FTL, బఫర్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అంటూ ఒక కథ స్టార్ట్ అయింది. ఏంది అక్రమ కట్టడాల కూల్చివేత అని మొదలుపెట్టిళ్ళు వీళ్ళు నాటకాన్ని. మొదలుపెట్టి ఏం చేసిళ్ళు అంటే ఫస్ట్ ఒక లీస్టు ఓ పెద్ద మనిషి ఇస్తాడు. సిండికేట్, మళ్ళీ చెప్తున్నా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఓ పెద్ద మనిషి పేపర్ పట్టుకొచ్చి లీస్ట్ ఇస్తాడు. కథం లీస్ట్ ప్రకారం పోతారు, టక్క 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 కూల్చేస్తారు. ఫస్ట్ హైడ్రాకు అప్పటి వరకు చట్టబద్ధత లేదు, హైడ్రాకు ఎలాంటి అధికారాలు లేవు. హైడ్రా అనేది ఏర్పాటైంది అప్పుడు ఆ క్షణం ఏంది లేడికి లేచిందే పరగంటం కదా, అట్లా ఇక పోయి ఊళ్ళ మీద పడ్డట్టు ఇక కూల్చేస్తారు. అలా భూ వండుకుంటాట కూలగొడతారు, పండుకున్న వాళ్ళని బయటికి తోలి కూలగొడతారు, అన్నం తిన్నట్టు బయటికి తోలి కూలగొడతారు. ఇక ఆగం ఆడిపడి మొత్తం పేదోళ్ళు ఇళ్ళ అన్ని కూలేసుకుంటూ వస్తారు. మరి హైడ్రాకు సంబంధించి దీంట్లో టాపిక్ డైవర్షన్లో వేయొచ్చు అన్నా మిమ్మల్ని అందరినీ హైడ్రా జరపచ్చు అని అనుకోవచ్చు. కాదు, ఏం చేస్తారు అంటే కూలగొడతారు. కూలగొడితే ఒకటేసారి 1282 మంది ఇక్కడికి చేరుతారు. ఇగో ఈ పెద్ద మనిషి దగ్గరికి. మా బిల్డింగులు ఉన్నాయి, మాయున్నాయి. ఎవడెవడైతే సమర్పై ఆమె అనిపించుకున్నాడో వాని జోలికి పోరు. దీంట్లో భాగంగా ఏం జరిగిందంటే పేదల గూడు మొత్తం కూల్చేసిన తర్వాత ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఇక ఈ ప్రభుత్వం ఉంచేందుకు లేకుంటేందుకు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అనేది వచ్చింది. ఎందుకంటే పేదోళ్ళ గూడు మాత్రమే కూలిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది FTL అనే ఉన్నది, ఆ పట్నం మహేందర్ రెడ్డిది అయితే మొత్తం నడిసేర్ల ఊళ్ళో బుడ్రాయి ఉన్నట్టు ఉన్నది. దాంతోపాటుగా ఆయనది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెస్ట్ హౌస్ గల్లనే ఉన్నది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది బడా లీడర్లు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టారు అని నెంబర్ 1. ఇక నెంబర్ 2 మళ్ళా దుర్గం చెరువు దగ్గర FTLలో వీళ్ళ యొక్క సోదరుడిది ఉన్నది. అక్కడ IAS IPS దాంతో రిటైర్డ్ రాజకీయ నాయకులు, దాంతోపాటు సినీ సెలబ్రిటీల ఇల్లులు ఉన్నాయి. వాటి జోలికి పోలే. ఇక పేదోళ్ళ ఇల్లులు ఎవరెవరైతే మన మాట వినడో, ఎవరెవరైతే కక్షపూరితంగా ఉంటారో ఇక కూలగొట్టుకుంటూ ఉరికిరండి. భయభ్రాంతులను గురి చేసిళ్ళు. మొత్తానికి ఖజానా నిండాలి కదా. ఇక మీకు వేస్తా బాక్స్ పెద్ద సరే ఇట్లా వేయాలా. ఇక బాక్స్ ఇది సంచి అనుకో రాదు రీ, డబ్బుల సంచి. ఇక ఇది నింపాలి. ఇక నాకున్న సమాచారం ఏంటంటే ఇక గీడి దాకా వచ్చింది అనుకోర్రి. ఇది మొత్తం నింపనీకి కథ అవుతుంది. సో ఇక్కడ ఏంది అంటే హైడ్రా ఇది వనరులు, ఆదాయ వనరులు, చీకటి సామ్రాజ్యానికి డబ్బుల సంపాదనకి ఏర్పడేది. సరే వీళ్ళు ఏమైనా మంచి చేసిలా ఈ హైడ్రా పేరుతో అంటే ఏం చేయలే. క్లియర్ కట్గా ఆలోచించండి దయచేసి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన శిథిలాలు అక్కడే ఉన్నాయి. మట్టి పెళ్ళలు, ఇసుక, రాళ్ళు, రప్పలు, సలాకు అంతా అన్నీ ఉన్నది. దాన్ని ఏమైనా క్లీన్ చేసిల్లా? దానికి ఏమైనా హద్దులు వాతిల్లా? పోనీ దానికి ఏమైనా కంచెలేసిల్లా? లేని పరిస్థితి కనబడ్డది. దాంతోపాటు రాయదుర్గం, నానకరామ్ కూడా అటు సైడ్ మొత్తం బేలు అక్కడేమైనా కూల్చేసిల్లా? కూల్చేయని పరిస్థితి. అంటే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే కేవలం మీకు ఆర్థిక వనరుల కోసం అక్రమ సంపాదన లక్ష్యంగా ఇండైరెక్ట్గా ఇది జరుగుతున్నది అనేది బయట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అదే విషయాన్ని తెలంగాణ ప్రాంతాలకు చెప్పమని నాకు చెప్పిర్రు. నేను చెప్పిన నాకు దీనికి ఏం సంబంధం లేదు. హైడ్రా అనేది డబ్బుల కోసం వచ్చిందనేది ప్రజలు చెవులు కొట్టుకుంటాం. పేదోడి గూడును కూలగొట్టే ఈ దీనికి ఉన్న పవర్సు ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు, ఏడాది పడుతుంది. ఇటుక చెమటోర్చి కట్టుకుంటారు వాళ్ళు. మరి FTL పరిధిలో ఉన్నప్పుడు రోడ్డు మీద గడ్డి వీకిల్లా, కోడిగుడ్డు మీద ఈకలు వీకిల్లా, వీళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండు, దానికి నల్ల బిల్లు ఎట్లా వచ్చింది, కరెంటు బిల్లు ఎట్లా వచ్చింది, రోడ్లు ఎట్లా వచ్చినాయి, విద్యుత్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా కట్టించుకున్నారు, ఆ కట్టించుకున్న బామ్మారదేవుడు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎక్కడికో పోతుంది చరిత్ర. నేను చెప్తున్నా కదా. సో పూర్తి స్థాయిలో దీని పవర్స్ ఏమీ లేదు. దీన్ని మీరు ఏదో అనుకోకూర్రి. రేపు పొద్దుగాల మీ ఇంటి దాకా కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. హైడ్రా అనేది ఒక హైడ్రామా. ఇప్పుడు ఏంది అంటే ఇది వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళు నిజంగా సీమూన్ ఎత్తురే ఉంటే, అన్నమే తింటే ఫస్ట్ వాళ్ళ ఫామ్ హౌజులు గులగొట్టమని చెప్పారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ వీళ్ళ ఫామ్ హౌజులు గులగొట్టాలి. నేను చెప్తున్నా కదా బాజాప్తిగా. ఇది పెద్ద డ్రామా. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియని విషయం ఏంది అంటే హైడ్రా అనేది పెద్ద డ్రామా అనే విషయం ఎవరికి తెలియదు అన్నట్టు. కేవలం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమున్నారు రంజితన్న, హైడ్రా అనేది ఒక మంచి లక్ష్యంతోనే పోతున్నారు మీరు అనుకుంటున్నారేమో. కానీ హైడ్రా అనేది పేద బతుకులను విచ్ఛిన్నం చేసి పేదల జీవితాలతోనే ఆడుకుంటూ పేదల జీవితాలను కట్టుబట్టలతో రోడ్డు మీద వేసిన పరిస్థితి అయిపోయింది. కాబట్టి హైడ్రా దానికి ఫుల్ పవర్సే ఉంటే
ఫస్టు పెద్దోడు అంటే ధనవంతుడు, రాజకీయ నాయకుడు, పలుకుబడి ఉన్నోడు వీళ్ళందరినీ తన్నిన తర్వాత పేదోళ్ళ దగ్గరికి రావాలి. కానీ హైడ్రా అట్లా వస్తున్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏకైక చర్చ మాత్రం హైడ్రా. ఈ హైడ్రా ఎవరి కొంపలుగూలనీకి వస్తుంది, ఎవరి జీవితాలను చేయడానికి వస్తుంది, ఎవరిని కాటికి కాలి జాపనీకి వస్తుంది, ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి వస్తున్నది అంటే నా మధ్యతరగతి జాతి, నా పేదింటి జాతి, నా వాళ్ళను పూర్తి స్థాయిలో రోడ్ల మీద నిలబెట్టడానికి వస్తున్నది. ఇది కేవలం ఇక్కడ కనబడుతున్న ఇవన్నీ శుద్ధ పూసులు. కొండ సురేఖ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి మానుకోటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన దేవత. జూపల్లి హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఏదో తుమ్మల నాగేశ్వరరావు ఏంది ఆయన ఫామ్ హౌస్ 800 ఎకరాలన్నది ఏం కథ లెక్కేరి, ఇగో తొక్కుకుంటూ వచ్చినా ఈయననే చెప్తాడు. ఇక మన కోమటిరెడ్డి అన్న తెలుసు కదా ఏంది కథ, వీని బెదిరితే ఎట్లా ఆలు చుట్టపోళ్ళు ఈ చుట్టపోళ్ళు అని చెప్తాడు. పొంగులేటి ఈయన ఫంక్షన్ హాల్ ఉంటుంది ఖమ్మంలో, FTL పరిధిలోనే ఉంటుంది పొంగులేటిది. నేను చెప్తున్నా సీతక్క కాంట్రాక్ట్లు ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు కూడా ఇక్కడ శుద్ధ పూసలు లెక్క అని మేము అందరం మంత్రులం ప్రజాప్రతినిధులు అన్నట్టుగా వివరిస్తే నేను కూడా ఏమనకపోదును. కాదు ఈ పేదోడు బుక్కెడు బువ్వ కోసం 6 కాలం కష్టపడతాడు. అలాంటి పేదోడి గుడిసె గులగొడితే ఈరోజు ఎంత బాధ అనిపించాలి. ఒక ఇల్లును కూలగొడతా ఉంటే వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ఖాళీ చేయాలి, వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కావాల్సిన అన్ని డబ్బులు ఇవ్వాలి. కానీ ఈరోజు అది జరుగుతున్నదా ఈ తెలంగాణలో? మీరందరూ ఆలోచించండి అన్నా. నేను చెప్పే మాట అయితే నేను చెప్తున్న వాస్తవంగా, నేను అబద్ధమే చెప్తా కనుక నేను ఇక్కడనే ఉసురు తీసుకున్నా. మరి వాళ్ళందరూ ఉసురు తీద్దామా వీళ్ళది? అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా మనం నార్మల్గా ఇగో ఈ లుచ్చాగాళ్ళ పేపర్లు చదువుకుంటా వీళ్ళందరూ ఏంది భజన బ్యాచ్లకు సంబంధించి చేసుకుంటా కూకుంటే ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? ఒకసారి చూడుర్రి ఎన్ని రోజులు ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూడు. మొత్తం ఈ భజన పేపర్లు చదువుకుండా ఇవన్నీ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు? నేను అందుకే చెప్తున్నా, మీకు కనబడే ఛానళ్ళన్నీ కూడా కొంతమంది వ్యక్తుల కింద, కొంతమంది స్వార్థాల కింద నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా వాస్తవాలను నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. దీంతో పాటు మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీకు ఇంకొక సంచలనమైన అంశాలను కూడా నేను తెర మీదకి తీసుకురాబోతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఎందుకు అంటే వాస్తవ కోణాలన్నింటినీ కూడా తెలవాలి. ఈరోజు వాస్తవాలను తెలియజేయడానికి మీ ముందు కేవలం వైఆర్టీవీ ఒక్కటే కాదు, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒక్కటే కాదు, ఇక్కడ మీకోసం ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ పత్రిక కూడా వచ్చింది. ఇగో మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెడతానా చూడుర్రి. ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక. ఎక్కడికి పోలే, ప్రజా సమస్యల మీద అర్థవంతంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయడానికి సన్నద్ధమైంది. ఒకసారి చూడండి, ఇగో మన ప్రజా వెలుగు దినపత్రికను చదువుతా ఉన్నా, ఏం రాసుకొచ్చినా ఏం కథ అంటే కూడా చూడుర్రి. సొంత భూముల చుట్టూ ట్రిబుల్ అక్రమాలకు తెరలేపిన సీఎం రేవంత్, అలైన్మెంట్ మార్పులతో భూదందాలకు తెర, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు అంటూ కూడా తీసుకొచ్చిన. నేను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వాస్తవాలను తెలియజేయాలి. ఇగో ఇక్కడ చూడండి, కౌలు రైతులను నిండా ముంచారు, వారికి ఇచ్చిన హామీలపై మాట తప్పారు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు, ఉప ఎన్నికలలో కడియం శ్రీఆర్కి బుద్ధి చెప్పడం ఖాయం అంటూ కూడా చెప్పిన. నేను ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చిన. ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడింది. ఇక దాంతో పాటుగా కాళేశ్వరం ప్రభుత్వం కట్టుకథలు, నిండుకుండల, మల్లన్న సాగర్, హరీష్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ చూడొచ్చు. ఇటు జానీ మాస్టర్కు 12 రోజుల రిమాండ్, అత్యాచారం అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్, కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలు, కాళేశ్వరంపై జస్టిస్ పీయూష్ ఘోష్ విచారణ అంటూ కూడా చూడొచ్చు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా రాసొచ్చిన. ఓటుకు నోటు కేసు బదిలీ కుదరదు అంటూ కూడా ఇంకో అంశం, కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రజా వెలుగు దినపత్రిక వచ్చింది, ఇక ఆట సురువైంది. ఇక కాసుకోర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, దీంట్లో పోరాట స్ఫూర్తి కలిగి నిప్పు కనికల్లోగా ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి కావాల్సిన వాళ్ళు 9908572666 అనే నెంబర్కి వాట్సాప్ చేయరి. నేను తీసుకుంటా వాట్సాప్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా. ఇగో ఇది ఇట్లుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి ప్రధానంగా నేను చెప్పే అంశం ఒకటే, ఈరోజు వాస్తవాలని వెలికి తీయడానికి నాకు వైఆర్టీవీ ఛానల్తో పాటు పేపర్ కూడా ఉన్నది. ఈ పేపర్కు సంబంధించి వాస్తవాలను కూడా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజాలను నిర్భయంగా కూడా చెప్పడానికి ఆయుధంగా కూడా పెన్ను అక్షరంతో కూడింది ప్రతిదీ కూడా బయలుదేరినా
ఇక పూర్తి స్థాయిలో మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో 9908572666 అనే నెంబర్ ఇగో ఇక్కడ మీకు చూపెడుతున్నా కదా, ఈ నెంబర్కు సంబంధించి మీకు సమాచారానికి సంబంధించి వైఆర్టీవీ సమాచారం కావాలన్నా, పూర్తి స్థాయిలో ఈ పేపర్ మీరు చదవాలన్నా మీ వాట్సాప్ గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేసుకోరి. మీకు వాస్తవాలను ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని వీడియోల రూపంలో, పత్రికల రూపంలో మీ ముందుంచే ప్రయత్నం ఎల్లవేళలా చేస్తా. గుర్తుపెట్టుకోరి.